2025 మే నెల 18వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నారు. ఇలా ఈ ఛాయాగ్రహాలు మే 18 నుంచి 18 నెలల పాటు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది. ఈ రకంగా 18 నెలల పాటు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతు సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు 12 రాశుల వరకు ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతారు. సహజంగానే ఈ రాహువు లక్షణాలు ఏంటి, కేతువు లక్షణాలు ఏంటి, తద్వారా వీరి ప్రభావం ఏంటో మనం తెలుసుకోవచ్చు. పొగ వంటి ఆకారము, భయంకరమైనటువంటి రూపము, నల్లని శరీరము, వాత ప్రవృత్తి, వన సంచారము, అతి ధైర్యము, పదవీ వ్యామోహము, జూదము, గ్యాంబ్లింగు, దురాశ, అన్య భాష, అన్య మతాభిమానము, బలాత్కారాలు, భ్రష్టత్వము, దొంగ బుద్ధి, గొడవలు, కలహాలు, ధనార్జనే ధ్యేయము, అనుమానము, ఇటువంటి కర్మకాండలు చేయాలనే ఉత్సాహము కలిగినటువంటి లక్షణాలు రాహువి. ఈ లక్షణాలతో పాటు కేతువుకి అదనంగా వైరాగ్యము, మంత్రజపము, వేదాంతము, దైవజ్ఞానము, నిరాడంబరత, దీక్షలు, వ్రతాలు, భిక్షాటన, సంసార సౌఖ్యానికి దూరంగా ఉండడము, ఈ లక్షణాలన్నీ అనగా సన్యాసి యోగము, ఇవన్నీ కేతు లక్షణాలు చెప్పుకోవచ్చు. ఈ రాహుకేతువులు రెండు కూడా ఛాయాగ్రహాలు అయినప్పటికీ దేశ గోచారంలోనే వీటి ప్రభావము అని కొందరు చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకంలో కూడా 12 రాశుల మీద వీటి ప్రభావం విపరీతంగా ఉంటుంది. మన మానవులు అనగా మన వైదిక వాంగ్మయంలో కానీ లేకపోతే వేద జ్యోతిష్ శాస్త్రంలో మన పెద్దలు కానీ ఈ రాహుకేతువుల్ని ఒక సింబాలిక్గా, ప్రతీకగా ఎలా చెప్పారంటే, ఒక సర్పాన్ని గన అనగా ఒక పాముని గన మధ్యలో, శరీరం మధ్యలో ఖండిస్తే తల, పాము సగము శరీరము రాహువు అయితే తోక సగము శరీరము కేతువు అని చెప్పారు. అందుకే ఈ రాహువుకి తలగలిగిన సగం శరీరం గల పాముతో పోల్చడం వల్ల అధికంగా ఆశ ఉంటుంది, తద్వారా ఎదుటివారిని ఇబ్బంది పెట్టేటువంటి దుర్మార్గ గుణాలు ఉంటాయి అని చెప్పారు. అలాగే తోక సగ శరీరం ఉంటుంది కనుక దానికి తల ఉండదు కనుక నిరాశ, సన్యాస యోగము, వైరాగ్యము ఈ కేతువు ఇచ్చేటువంటి ప్రభావము అని మన పెద్దవాళ్ళు ఉదాహరణగా, ప్రతీకగా చెప్పడం జరిగింది.